గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. బయట కాలు పెట్టాలంటే భయపడే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఈ ఎండలు ఇంకా ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తుందా? ఎన్ని డిగ్రీలకు చేరే పరిస్థితి ఉంది? దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ప్రస్తుతం లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఎండలు చాలా భయపెడుతున్నాయి సార్. పిల్లలు, వృద్ధులు అయితే అసలు బయటకు వెళ్ళకపోవడమే బెటర్ ఏమో అట్లా అనిపిస్తున్నాయి ఎండలు. సో మీ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? ఎండలు ఎట్లా ఉండబోతున్నాయి ఈసారి? మనకి ప్రస్తుతం సాధారణ స్థాయి నుంచి 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయి. అంటే 39 నుంచి 43 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు ఉన్నాయి. మనకి జనరల్ గా ఈ తెలంగాణలో అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా ఉండవు. నార్త్ తెలంగాణ ప్రాంతంలోనూ, అలాగే తూర్పు తెలంగాణ ప్రాంతం, అలాగే రాయలసీమకు ఆనుకున్న దక్షిణ తెలంగాణ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో టెంపరేచర్లు మిగిలిన ప్రాంతాల కంటే 2-3 డిగ్రీలు ఎక్కువ ఉంటాయి. ప్రస్తుతం అదే పరిస్థితిలో నిన్న ఈ రోజు కూడా మనకి హైయెస్ట్ టెంపరేచర్లు వచ్చి నార్త్ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో మొన్న 43.3 డిగ్రీలు, నిన్న 42.8 డిగ్రీలు రికార్డ్ అవ్వడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి నిజామాబాద్ జిల్లాలో కూడా 42 డిగ్రీలు పైబడి టెంపరేచర్లు మొన్న నిన్న కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. మన సిటీ అబ్జర్వేటరీ బేగంపేటలో 40.6 డిగ్రీస్, ఇటు మహబూబ్ నగర్ ప్రాంతంలో 41.6 ఆ రేంజ్ లో మనకి టెంపరేచర్లు ప్రస్తుతం ఉన్నాయండి. ఓకే సార్, అంటే 45 కూడా వెళ్ళే అవకాశం ఉందంటారు సార్ ఈసారి? 45కి రేర్ గా, అంటే 1-2 జిల్లాల్లో మనం అప్పుడప్పుడు ఈ గాలుల దిశను బట్టి మనకి ఉత్తర గాలులు, అలాగే వాయువ్య దిశ నుంచి గాలులు వచ్చినప్పుడు ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని జిల్లాల్లో ప్రతి వేసవి సీజన్ లోనూ కూడా 2-3 సార్లు ఇటువంటి అవకాశం ఉంటుంది. సో అటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే మనకి అరౌండ్ 43 డిగ్రీస్ ఉన్నాము. రాగల 2 రోజుల్లో మనకి 1-2 డిగ్రీలు పెరిగి, లేదా చాలా ప్రదేశాల్లో ఇంచుమించుగా ఇదే స్థాయిలో ఒక 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. 4వ రోజు నుంచి కొంచెం గాలుల దిశ మారి మళ్ళీ మనకి తూర్పు దిక్కు నుంచి కొంచెం తేమగాలులు ప్రవేశించే అవకాశం ఉంది. దీనివల్ల కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, జల్లులు, ఈదురుగాలు మనకి సమ్మర్ లో జనరల్ గా వస్తాయి. ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాము. సో ఇవి వేడిమి ఎక్కువైనప్పుడు మనకి గాలి దిశల్లో మార్పులు వచ్చి తేమగాలు ప్రవేశించినప్పుడు ఇలా సాయంత్రం సమయంలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి 1-2 గంటల సమయంలో మనకి వాతావరణం సడన్ గా మారిపోయి ఈదురుగాళ్ళు, ఉరుములు, మెరుపులు, జల్లులు పడే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి మనకి 4వ రోజు నుంచి కొన్ని జిల్లాలలో ఉంది. 4, 5, 6, 7 రోజులు ఈ రోజు నుంచి ఇది చూసుకున్నట్టయితే ఆ రోజులలో మనకి మళ్ళీ ఈ ఉరుములు, మెరుపులు, జల్లులు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. దానికి తోడు గాలి దిశ కూడా మారే అవకాశం ఉన్నందున టెంపరేచర్లు కూడా మళ్ళీ ఒక 2-3 డిగ్రీలు గ్రాడ్యువల్ గా 4వ రోజు నుంచి తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి సార్. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఉంటుంది, ఈ సంవత్సరం కంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకు సార్ ఇంత వేడి పెరిగిపోవడానికి కారణం ఏం కనిపిస్తుంది అంటారు? మనకి జనరల్ గా ఈ గ్లోబల్ వార్మింగ్ ప్లస్ మన పొల్యూషన్ ఇష్యూస్, సిటీలు విస్తృతంగా పెరిగిపోవడం, లక్షలాది వెహికల్స్, మనకి లక్షలాది ఏసీలు వాడుతుంటాం వీడి వేడిని తగ్గించుకోవడానికి. వీటన్నిటి వల్ల గ్రాడ్యువల్ గా టెంపరేచర్లు పెరుగుతున్నమాట వాస్తవమే. ఇది గ్లోబల్ పరిణామం. ఈ పొల్యూషన్ ఇష్యూస్ ప్లస్ గ్రీనరీ తగ్గిపోవడము ఇవన్నీ వీటికి కారణాలండి. ఓకే సార్, ఈ వడగాలులు ఎట్లా ఉండబోతున్నాయి సార్ ఈసారి? వడగాల్పులు అంటే మనం హీట్ వేవ్ అలర్ట్ పెట్టాలంటే ఒక ప్రాంతం టెంపరేచర్ 40 డిగ్రీలు పైన 2 రోజులు కొనసాగి, ప్లస్ ఆ ప్రాంతపు నార్మల్ టెంపరేచర్ కంటే 4.5 డిగ్రీలు దాటి ఉన్నట్టయితే ఆ ప్రాంతంలోని ప్రజారోగ్యం మీద కూడా అది ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి జిల్లాలకి మనం హీట్ వేవ్ అలర్ట్ పెడతాము. ప్రస్తుతం మనకి నార్మల్ స్థాయి నుంచి 1 నుంచి 2-2.5 డిగ్రీల వరకే మనకి ఎక్కువ ఉన్నాయి. రాగల 2 రోజుల్లో ఇంకొక 1 or 2 డిగ్రీస్ మించి పెద్దగా పెరిగే అవకాశం కనపడుతున్నది. ప్రస్తుతం మనం హీట్ వేవ్ అలర్ట్ అయితే పెట్టలేదు. అయితే 41 డిగ్రీలు దాటిన
41 డిగ్రీలు దాటిన జిల్లాల్లో కూడా ఈ 41 డిగ్రీలు దాటిన ప్రాంతంలో కూడా ఆరు బయట కంటిన్యూస్ గా పనిచేయాల్సిన వారు ఉంటారు. అలాగే రోడ్ల మీద కంపల్సరీగా ట్రావెల్ చేయవలసిన వాళ్ళు ఉంటారు. ఇటువంటి వారికి కూడా ఆరోగ్యం ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి జిల్లాలకి మనము ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. 36 నుంచి 40 డిగ్రీలు ఉండే అవకాశం ఉన్న జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ రోజు చూసుకున్నట్టయితే నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాలు అంటే ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, జయశంకర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఇటు పశ్చిమ దిక్కునున్నటువంటి నిజామాబాదు, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలోని 5 జిల్లాలు, అలాగే మన సిటీలోని 3 జిల్లాల్లో రంగారెడ్డి మినహాయించి మెడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాదు జిల్లాల్లో 41 డిగ్రీలు దాటి టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ జిల్లాలకి మనము ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన జిల్లాలు మనకి ఎల్లో అలర్ట్ లో ఉంటాయి. రేపు మనకి సిటీలోని 3 జిల్లాల్లో కూడా 40 డిగ్రీల లోపే టెంపరేచర్ ఉండే అవకాశం ఉంది. సో 36 నుంచి 40 డిగ్రీలు ఎల్లో అలర్ట్ లోనే సిటీలోని 3 జిల్లాలు ఉంటాయి. మిగిలిన జిల్లాలన్నీ ఇప్పుడు చెప్పిన జిల్లాలు రేపు కూడా ఆరెంజ్ అలర్ట్ లోనే ఉంటాయి. గ్రాడ్యువల్ గా మనకి 4వ రోజుకు పోయేటప్పటికి, ఈ 4వ రోజు 5వ రోజు వెళ్ళేటప్పటికి నార్త్ తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, అలాగే సౌత్ తెలంగాణలోని మహబూబ్ నగర్, ఇవి మటుకే మనకి ఆరెంజ్ అలర్ట్ లో ఉండగా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలన్నీ కూడా ఇంచుమించు ఎల్లో అలర్ట్ లోకి వస్తాయి. ఎందుకంటే 5వ రోజు నుంచి మనకు గాలి దిశ మార్పుల వల్ల కొంత టెంపరేచర్లు తగ్గడము, అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, జల్లులు పడే అవకాశాలు కూడా ఉండడం వలన. సార్, ఇప్పుడు మీరు అన్నట్టు తేమగాలులు రావటం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం కూడా ఉంది కొన్ని చోట్ల అన్నారు. అంటే ఈ వర్షాలు ఎక్కడైతే పడతాయో అక్కడ ఇంకా వేడి పెరగడానికి అవి దోహదపడతాయని చెప్పి కొంతమంది చెప్తా ఉంటారు సార్. నిజమేనా అది? అది సత్యం కాదండి. ఇవి ఏంటంటే ఈ వేడిమి వల్ల ఈ వర్షాలు వస్తాయి. యాక్చువల్ గా వేడిమి వల్ల జనరేట్ అయ్యే మేఘాలు ఇవి. క్యూములోనింబస్ మేఘాలకి ఏంటంటే వేడిమి కావాలి. వేడిమి ఎక్కువ ఉన్న దగ్గర ఏంటంటే మనకి భూభాగం బాగా వేడెక్కడం వల్ల కింద నుంచి పైకి వేడి గాలులు పోతూ ఉంటాయి. అదే సమయంలో మనకి తేమ గాలులు ప్రవేశించినట్టయితే ఈ తేమ కూడా వేడి గాలులతోటి బాగా పైకి పోయి అక్కడ మనకి ఇవి అన్ని కూడా కండెన్సేషన్ అయ్యి క్లౌడ్ ఫార్మేషన్, క్యూములోనింబస్ క్లౌడ్ అంటాము. ఈ క్యూములోనింబస్ క్లౌడ్ ఏంటంటే చాలా ఎత్తు వరకు కూడా ఏర్పడతాయి. మనకి అరౌండ్ 400 మీటర్స్, 500 మీటర్స్ లో స్టార్ట్ అయ్యి ఇంచుమించు 15 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడుతుంటాయి. ఈ మేఘాల తీవ్రతను బట్టి అంటే హీటు, మాయిశ్చర్ అవైలబిలిటీ ఎక్కువ ఉన్న దగ్గర బాగా తీవ్రమైన మేఘాలు ఏర్పడి అవి ఒక్కొక్కప్పుడు భారీ వర్షం కూడా వస్తాయి. అలాగే తీవ్రమైన వడగళ్ల వాన, ఈదురు గాలులు, ఇవన్నీ కూడా ఈ క్యూములోనింబస్ మేఘాల వల్ల వస్తాయి. అయితే ఈ వర్షం వల్ల మళ్ళీ టెంపరేచర్ పెరగడం అంటూ ఉండదు. ఈ వర్షం వల్ల యాక్చువల్లీ 2-3 రోజులు మళ్ళీ కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ గాలి దిశ చేంజ్ అయ్యి మనకి తూర్పు గాలుల నుంచి మనకి ఉత్తర గాలులు ప్రారంభమైతే పొడి గాలులు, వేడి గాలులు స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ టెంపరేచర్లు పెరగడం జరుగుతుంది. సార్, ఇప్పుడైతే 41, 42 నమోదవుతున్నాయి. ఇంకా మీరు అన్నట్టు ఇంకో 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పారు. సో ఏప్రిల్ 15 అంటే సగంలోనే ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత ఏప్రిల్ చివరి కావచ్చు, మండు వేసేది మే అంటారు. ఆ మేలో పరిస్థితులు ఎట్లా ఉంటాయి సార్? ఇంకా బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంటారా, లేకపోతే ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? దీనికి ఇప్పుడు టెంపరేచర్లు ఎక్కువ ఉన్నంత మాత్రాన ఇలా గ్రాడ్యువల్ గా రోజు పెరుగుతాయని అర్థం కాదండి. మనము ఆల్రెడీ చూసాం మార్చి నెలలో మనకి మొదటి 2 వారాల్లో ఎక్కువ టెంపరేచర్లు వచ్చాయి. మార్చి మొదటి 2 వారాల్లో 14వ తారీఖు వచ్చేటప్పటికే మనం చాలా చోట్ల 40 డిగ్రీలు దాటి 2-3 చోట్ల టెంపరేచర్లు రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే మార్చి 16 నుంచి మనకి ఈ గాలి దిశ మార్పుల వల్ల మళ్ళీ ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్ళ, వడగళ్ల వానలు వివిధ ప్రాంతాల్లో పడటం వల్ల ఏప్రిల్ 3వ తారీఖు వరకు టెంపరేచర్లు పెద్దగా పెరగలేదు. మనకి మార్చి ఆఖరి వారంలో చూసినట్టయితే నార్మల్ గా ఉండవలసిన టెంపరేచర్ల కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా మనకి కొనసాగడం జరిగింది. సో వేసవి కాలంలో ఏంటంటే ఈ టెంపరేచర్లు ఇలాగా ఒక 5-6 రోజులు బాగా పెరిగినాక ఈ టెంపరేచర్లు ఎక్కువ పెరగడం వల్ల వివిధ ప్రాంతాల వల్ల ఉన్న ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఉపరితల వాతావరణంలో మార్పులు జరిగి ఉపరితల వాతావరణంలో సైక్లోనిక్ సర్క్యులేషన్లు, ద్రోణి అంటాము, ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్ అని, ఇటువంటివి ఏర్పడి మనకి గాలి దిశల్లో మార్పులు వచ్చేసి ఈ తేమగాలు ప్రవేశించడం,
తగ్గడము, 4-5 రోజులు వర్షాలు పట్టము, మళ్ళీ ఈ టెంపరేచర్లు తగ్గిపోవడము, మళ్ళీ గ్రాడ్యువల్ గా పెరగడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి 43 డిగ్రీలు ఉన్నది మాత్రాన ఇలాగే కంటిన్యూస్ గా పెరిగి చాలా పెరుగుతాయని అర్థం కాదు. ఇలా టెంపరేచర్లు పెరిగినప్పుడల్లా మధ్యలో ఇటువంటి పరిణామం వస్తుంటుంది, మళ్ళీ ఈ టెంపరేచర్లు తగ్గుతాయి, మళ్ళీ పెరుగుతుంటాయి. మనకి ఏప్రిల్ నెలలో నార్మల్ రేంజ్ వచ్చి 39 నుంచి 42 డిగ్రీల వరకు నార్మల్ రేంజ్. ఈ రేంజ్ దాటి 2-3 డిగ్రీలు పోవడం కూడా సాధారణమే. సో ఆ రకంగానే ప్రస్తుతం మనకి టెంపరేచర్లు ఉన్నాయి. అలాగే మే నెలలో చూసినట్టయితే 39 నుంచి 43.5-44 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో సాధారణ టెంపరేచర్. సో దాన్ని మించి 1 or 2 డిగ్రీస్ కొన్ని జిల్లాల్లో పెరిగే అవకాశం కొన్ని రోజుల్లో ఉంటుంది. అది 2-3 రోజులు ఆ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత మళ్ళీ నార్మల్ గా మళ్ళీ రావడం కూడా ఉంటుంది. సార్ ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ ని బట్టి ఏ టెంపరేచర్ హైయెస్ట్ గా నమోదైంది సార్? మనకి అంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ ఒక రకంగా ఉన్నాం. మనకి ఎప్పుడు కూడా నార్త్ తెలంగాణలో ఎక్కువ టెంపరేచర్లు ఉంటాయి, సదర్న్ తెలంగాణలో మీడియం గా ఉంటాయి. సో మనం నార్త్ తెలంగాణలో చూసినట్టయితే మనకి 47-48 డిగ్రీల వరకు కూడా హైయెస్ట్ టెంపరేచర్లు రికార్డ్ అయిన ఇయర్స్ ఉన్నాయి. మనం 50 ఇయర్స్ 60 ఇయర్స్ డేటా చూస్తే 47-48 డిగ్రీస్ వరకు కూడా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆదిలాబాద్ జిల్లా కుమ్రంభీం ఆ ప్రాంతంలో రికార్డ్ అయిన సిచ్యుయేషన్స్ ఉన్నాయి. అలాగే మన సిటీ ప్రాంతంలో కూడా 46 డిగ్రీల వరకు కూడా ఇంచుమించు 1970s లో 1 or 2 days రికార్డ్ అయిన సిచ్యుయేషన్ కూడా ఉంది. సో మనం అంత ఆల్ టైమ్ రికార్డ్ వరకు ఇప్పుడు పోయే పరిస్థితి లేదు. మనకి ఈ సీజన్ లో వచ్చిన సీజనల్ ఫోర్కాస్ట్ కూడా IMD రిలీజ్ చేస్తుంది, రాగల సీజన్ లో టెంపరేచర్లు ఎట్లా ఉంటాయి అన్నది. సో దాని ప్రకారం కూడా మనకి ఏప్రిల్ మే నెలలో టెంపరేచర్లు ఇంచుమించు మన నార్మల్ స్థాయిలోనే ఉంటాయి అని కూడా మన ఫోర్కాస్ట్ లో వచ్చింది. సో నార్మల్ స్థాయికి 1-2 డిగ్రీలు అటు ఇటు పోవడం కూడా సాధారణం. సో ఇంచుమించుగా మనకి ఏప్రిల్లో 39 నుంచి 42 డిగ్రీలు, 1-2 చోట్ల 43-44 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆల్ టైమ్ హైస్ కి వెళ్లే పరిస్థితి లేదంటారు ఈసారి? ఆల్ టైమ్ హై వెళ్లే పరిస్థితి ప్రస్తుతం ఏమీ కనిపించడం లేదండి. ఓకే సార్, ఇప్పుడు ఇంతకుముందు మీరు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొంత వేడి ఎక్కువగా ఉంటుందని చెప్తా ఉన్నారు. ఆరెంజ్ అలర్ట్ కూడా కొన్ని జిల్లాలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ ప్రజలు రోడ్ల మీద తిరిగేవాళ్ళు కావచ్చు, ఏదో పనుల మీద తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సూచన? ముఖ్యంగా ఈ వేడిమి తీవ్రత మనకి 12:30 నుంచి 3:30 ప్రాంతం వరకు ఎక్కువ తీవ్రత ఉంటుంది. వీలైనంత వరకు ఆ సమయంలో బయట ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవాలి. అయితే తప్పనిసరిగా బయట పని చేయవలసిన వారు ఉంటారు. అలాగే ఈ రోడ్ల మీద డెలివరీ బాయ్స్, ఇట్లా ఆటో వారు, వారి జీవనోపాధికి వారు రోడ్డు మీదే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇటువంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే హీట్ స్ట్రోక్ కి గురవుతారు. హీట్ స్ట్రోక్ వల్ల ప్రాణాపాయం కూడా సంభవించే సిచ్యుయేషన్ ఉంటుంది. సో ఇటువంటి సిచ్యుయేషన్ ఉన్న వారు ఏంటంటే కంటిన్యూస్ గా హీట్ లో ఉండకూడదు. గంటకు ఒకసారైనా నీడ పట్టుకొచ్చి మళ్ళీ బాడీ బాగా చల్లబడేలాగా చూసుకోవడము. బయట ఉన్నప్పుడు కంపల్సరీగా తలభాగం కవర్ అయ్యేలాగా టోపీ కానీ తలపాగా కానీ ధరించడము. ముదురు రంగు దుస్తులు వేసుకోకుండా లేత రంగు దుస్తులు కానీ లేదా వైట్ దుస్తులు వేసుకున్నట్టయితే హీట్ చాలా వరకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఆటా చేయడము, గంటకు ఒకసారి ఒక గ్లాసు నీరు తాగి హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. అలాగే మనకి వీలైతే మజ్జిగ ఇటువంటి ద్రావణంలో కొంచెం సాల్ట్ వేసుకుని తాగితే మనకి చెమట వల్ల చాలా సాల్ట్స్ వల్ల డీహైడ్రేషన్ అయిపోయి సడన్ గా హీట్ స్ట్రోక్ వస్తుంటుంది. కొంచెం మజ్జిగలో సాల్ట్ వేసుకుని అప్పుడప్పుడు తాగడము, గంటకోసారి తప్పనిసరిగా వాటర్ తాగడము, బాడీ పూర్తిగా వేడెక్కకుండా మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుని ఒక 15-20 minutes నీడ పట్టుకొచ్చి బాడీ పూర్తిగా కూల్ అయ్యేలాగా చూసుకోవడము. ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ హీట్ స్ట్రోక్ నుంచి నివారించుకునే అవకాశం ఉంటుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ.